నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కూడా చేపడతా ఉంది. అసెంబ్లీలో ఆమోదం కూడా తెలపడం జరిగింది. సో మరి ఇదంతా ప్రాపర్గా జరిగిందా లేదా అనే దాని గురించి మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ విఠల్ గారు ఉన్నారు. అన్న నమస్తే. సో ఎట్లా చూస్తారు, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన పేరు ఇట్లా సర్వేలు చేసి ప్రాపర్గా జరిగిందని అంటా ఉన్నారు. అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ముందుగా సమాజం మొత్తం ఒక ట్రాప్లో పడిపోతుంది. ఇది బీసీ కులగణన కాదు, సోషియో పొలిటికల్ ఎకనామికల్ ఎడ్యుకేషన్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ స్టాటిస్టిక్స్. ఏ దేశ అభివృద్ధి అయినా ఏ రాష్ట్ర అభివృద్ధి అయినా ఆ దేశంలో, దేశం అంటే మట్టి కాదు, మనుషులు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ సామాజిక పరిస్థితి ఏంటి, వాళ్ళ కులాలు ఏంటి, వాళ్ళ మతాలు ఏంటి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, వాళ్ళ విద్య ఏంటి, ఉపాధి ఏంటి అనేది ఎప్పుడో లెక్క పెట్టాలి. బ్రిటిష్ వాడే నయం అనిపిస్తుంది. 1871 నుంచి 1931 వరకు బ్రిటిష్ ఇండియాలోనే ఈ దేశంలో ఉన్న ప్రతి తలని లెక్కగట్టి అభివృద్ధి సంక్షేమం రెండు కళ లాంటివి. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే పరిపాలించిన ప్రజాస్వామ్యంలో ఈ ప్రజల్లో సగభాగమైన 50% బీసీల లెక్క లేదంటే ఇదేం ప్రజాస్వామ్యం, ఇదేమి దేశం? నాగరికతకి సిగ్గుచేటిది. ఎందుకంటే దేశంలో సగమైన మహిళల లెక్క ఉండదు, దేశంలో సగభాగమైన బీసీల లెక్క ఉండదు. అలాంటిది 75 సంవత్సరాల తర్వాత రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సమాజాన్ని ఎక్స్రే తీయాలని చెప్పి తెలంగాణ మొదటి మోడల్, మా తెలంగాణలో చేసిన మోడల్ దేశం మొత్తం అమలు చేస్తామని చెప్పి ఎక్స్రే అంటున్నాడు. ఇవాళ ఎక్స్రేలో పేషెంట్ ఒకరైతే రిపోర్ట్ ఇంకొకరిది ఇచ్చింది, మరి ట్రీట్మెంట్ ఎవరికి చేస్తారు? రాహుల్ గాంధీ, వి షేమ్ ఆన్ యూ. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ప్లాన్ డి మ్యానిపులేటెడ్ అండ్ డేటాని మొత్తం విధ్వంసం చేశారు. డేటా ఈజ్ ఎవ్రీథింగ్. మనుషులు తప్పు చెప్పచ్చు, రాజకీయ పార్టీలు తప్పు చెప్పచ్చు, కానీ స్టాటిస్టిక్స్ డేటా అనేది సైంటిఫిక్ సబ్జెక్టు. 2011 జనాభా లెక్కలు తీసుకున్నా కూడా ఇప్పుడు 2025 తీసుకుంటే యావరేజ్ గ్రోత్ రేటు 1.65%. అంటే సంవత్సరానికి దాదాపు ఒక 5 లక్షల మంది కొత్తగా పుడుతుంటే 14 సంవత్సరాల్లో దాదాపు 90 లక్షల మంది పుడతారు. తెలంగాణలో యావరేజ్ గ్రోత్ రేట్ ఇంకా ఎక్కువ ఉంది. అంటే 3,30,00,000 నుంచి 1 కోటి మంది పుడితే 4,20,00,000 కావాలి. ఇవాళ కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చిన డేటా ప్రకారం 3,50,00,000 మంది. ఓటర్ల సంఖ్య 3,35,00,000. ఆధార్ కార్డు 3,95,00,000. ఇవాళ ఓటర్ కార్డు అయినా ఒకళ్ళకి 2 ఉండొచ్చు, కానీ ఆధార్ కార్డు అనేది ఐరిస్ తీసుకుంటారు, తంబనేల్ ఉంటుంది, ఆధార్ కార్డు ఒకటే ఉంటుంది. అలాంటిది ఆధార్ కార్డుల సంఖ్య 3,95,00,000 ఉంటే ఆధార్ కార్డు ప్లస్ ఇంటర్మీడియట్ పిల్లలు 6 లక్షలు ప్లస్ 1 to 10th క్లాస్ చదివేటోళ్ళు 45 లక్షలు. వీళ్ళు కాకుండా అప్పుడే పుట్టిన పిల్లలు 1 to 5 years లోపల 15 లక్షలు. వీళ్ళందరూ కలిపితే దాదాపు 4.5 కోట్లు అవుతుంది. దీనికేం రాకెట్ సైన్స్ అక్కర్లే. హెల్త్ డిపార్ట్మెంట్ సెన్సస్ తీయండి, జనన మరణ లెక్క. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లెక్క తీయండి, 45 లక్షలు స్కూల్ పిల్లలు, కాలేజీకి వెళ్ళే పిల్లలు 6 లక్షలు, ఇంకా 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు 3,30,00,000. వీళ్ళందరికీ అంటే ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మినిమం కామన్ సెన్స్ లేకుండా, ఎటువంటి బాధ్యత లేకుండా తూతూ మంత్రంగా సందీప్ కుమార్ సుల్తాన్ అనే ఒక బీహార్ ఆఫీసర్ని పెట్టి వాళ్ళకు అనుకూలంగా 8% ఉన్న ఓసీలని 15% చేసుకున్నారు. 15 లక్షల మంది ఎట్లా పెరుగుతారు ఓసీలు? 22 లక్షల మంది బీసీలు ఎట్లా చచ్చిపోతారు? బీసీలకు ఏమైనా గత్తర వచ్చిందా? బీసీలకు ఏమైనా రోగం వచ్చిందా? లేదా బీసీలకి సంసారాలు చేయట్లేదా? పిల్లలు పుట్టట్లేదా? ఓసీలకు ఏమన్నా సంజీవని మంత్రం వచ్చి వాళ్ళు ఒక్కొక్కరు 10 మంది పిల్లలు కంటుర్రా? ముస్లిమ్స్లో ఏ విధంగా తగ్గిపోతారు జనాభా? ముస్లింలను కూడా 2 లక్షలు, ఎస్సీలలో 2 లక్షల జనాభా తగ్గిపోతారు, ముస్లింలలో 1,50,000 జనాభా తగ్గిపోతారు, బీసీలలో 22 లక్షలు తగ్గిపోతారు. ఓసీలు మాత్రం 15,50,000 మంది జనాభా పెరుగుతారు. అంటే ఇది బూటకం, నాటకం. ఇది బోకు ప్రభుత్వం, బేకారు ప్రభుత్వం. ఈ వేరే దేశంలో అయితే వీళ్ళని 22 లక్షల మర్డర్ కేసులు పెడతారు. 22 లక్షల మంది బీసీలను చంపేసారు. తెలంగాణ ప్రజలారా, ఇవాళ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి ఇవాళ మనల్ని అవమానించారు. అన్యాయం చేయడం కాదు, మనుషులుగా బతికున్న జీవాలని 22 లక్షల మంది బీసీని చంపేసిండి రేవంత్ రెడ్డి. 22 లక్షల మందిని మర్డర్ చేసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాబట్టి వీళ్ళ మీద 22 లక్షల మర్డర్ కేసులు పెట్టాలి. ఎట్లా మాయమవుతారు రా భయ్ మా 22 లక్షల మంది బీసీలు? మీ ఓసీలు ఎట్లా పెరుగుతారు? మరి రాకెట్ సైన్స్ ఏంది చెప్పండి. మీరు పారదర్శకంగా ఉంటే ఓపెన్ డిబేట్ ఇది. ఇవాళ ఏ మంత్రి వస్తాడో, ఏ ఆఫీసర్ వస్తారో రమ్మండి. ఇవాళ ప్రతి గ్రామంకి పోదాం. గ్రామంలో ఎస్సీలు, ఎస్టీలు, రెడ్లు, వెలమలు, కమ్మలు ఎంతమంది ఉన్నారో ఆటోమేటిక్గా చెప్తారు. మిగతా బీసీ కులాల్లో కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి వృత్తి కులాలు తెలిసిపోతారు. మిగతా వృత్తి లేని కులాలు వ్యవసాయం చేసుకుంటారు. వ్యవసాయం చేసే 100 మంది రైతుల్లో 75% మున్నూరు కాపులే ఉంటారు. మీ అలా ఏ గ్రామంకి పోయినా ఈ ఊర్లో రైతులు ఎవరంటే భూస్వాములు, ఆసాములు, వెలమదొరలు, రెడ్డి దొరలు ఉంటారు. మిగతా వ్యవసాయం చేసుకునేటోళ్ళు మున్నూరు కాపులు, మిగతా బీసీ కులాలు ఉంటారు. అలాంటిది పంటని ఏ విధంగా కాపు కాస్తే మున్నూరు కాపు కులము, పూర్వకాలంలో యుద్ధంలో రాజ్యాన్ని కాపాడేది యుద్ధ వీరులు, యుద్ధ సైనికులు. మా వృత్తి యుద్ధం చేయడం.
యుద్ధం లేనప్పుడు వ్యవసాయం చేయడం. అలాంటిది ప్రజాస్వామ్య దేశంలో దేశం మొత్తానికి అన్నం పెట్టే రైతులని ఇవాళ సౌత్ ఇండియాలో 25% పైగా ఉన్నామన్న మున్నూరు కాపులని కావాలని కుట్రపూరితంగా ఈ అగ్రవర్ణ పెత్తందారులు పిడికడు మంది చేతిలో ప్రజాస్వామ్యం బందీ చేయాలని మున్నూరు కాపుల చైతన్యాన్ని రాజకీయ అవగాహన వస్తే వీళ్ళకే రాజ్యాధికారం వస్తుంది. కాబట్టి సర్పంచ్గా, వార్డు మెంబర్గా, ఎంపీటీసీగా, కౌన్సిలర్గా, జెడ్పీటీసీగా మమ్మల్ని రానియకుండా తొక్కేయాలని కుట్రతోటి వెల్కమ్ రెడ్డి రాజ్యం 3 కులాలు 3 కుటుంబాలు కలిసి దోచుకొని దాచుకున్న ఈ ప్రజాస్వామ్య దేశంలో బీసీలని కావాలని బొందబెడతారు. ఓ పాలకులారా గుర్తుపెట్టుకోండి, ఖబర్దార్, ఇక మీ ఆటలు నడవవు, మీ దొంగ లెక్కలు నడవవు. కాబట్టి అలా మున్నూరు కాపు బిడ్డ ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, కాపుల పౌరుషం, కాపుల చైతన్యం. మనం ఒక కులాన్ని అవమానించకూడదు, ఒక కులాన్ని తక్కువ చేయకూడదు. ఏ కులము ఏ కులం కన్నా ఎక్కువ కాదు, తక్కువ కాదు. మన కుల గజ్జి కాదు మాకున్నది, కుల అభిమానం, కుల చైతన్యం. ఇవాళ మమ్మల్ని రేవంత్ రెడ్డి అవమానించుండు దారుణంగా. బతికున్న 15 లక్షల మంది మున్నూరు కాపులను చంపేసిండు. కాబట్టి ప్రతి మున్నూరు కాపు బిడ్డ కదలాలి, ప్రతి మున్నూరు కాపు స్త్రీ కదలాలి, ప్రతి మున్నూరు కాపు విద్యార్థి మేలుకో, రైతన్న మేలుకో, ప్రతి ఒక్క మున్నూరు కాపు మేలుకోండి. పరేడ్ గ్రౌండ్కి 10 లక్షల మంది కదలరండి. అప్పుడే ఇవాళ పాలిటిక్స్లో, జనాభాలో, కులంలో కులమే బలం, కులమే నిజం. కాబట్టి మీరు నిజంగా నికార్సైన మున్నూరు కాపులు అయితే, నిజంగా నికార్సైన బీసీలు అయితే ఖచ్చితంగా ఈ పాలకుల వైఫల్యాన్ని ఎండగట్టాల్సిందే, ఈ కుట్రని ఛేదించాల్సిందే. 10 లక్షల మందితో పెరేడ్ గ్రౌండ్లో సభ జరిగిన తర్వాత వీళ్ళకి భూకంపం ముడుతుంది. కాబట్టి ప్రతి ఒక్క మున్నూరు కాపు బిడ్డ మనకు జరిగిన అన్యాయాన్ని, జరుగుతున్న అన్యాయాన్ని చేసుకొని బీసీలలో పెద్దన్న పాత్ర వహించి మనతో పాటు మిగతా బీసీ కులాలను కలుపుకొని ఖచ్చితంగా రాజ్యాధికారం వైపు అడుగులేయాల్సిందే. ముందు మన డేటా మనం తీసుకోవాల్సిందే. ప్రజాస్వామ్యంలో డేటాని దాచిపెడుతున్నారంటే వాళ్ళ బొక్కలు బయటపడతాయని భయపడుతున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఖబర్దార్ చెప్తున్నా, హౌ డేర్ యూ మిస్టర్ రేవంత్ రెడ్డి. రైతుల కుటుంబంలో పుట్టిన 15 లక్షల మంది మున్నూరు కాపులను చంపుతున్నావు, బీసీలను 22 లక్షల మందిని చంపుతున్నావు. కాబట్టి మీకు చెప్పు దెబ్బలు తప్పవు. ఏ విధంగా అయితే మందకృష్ణ మాదిగ గారు డప్పు మోతలతో చైతన్యం చేయించిండో ప్రతి రైతన్న నాగలి కర్రుతోటి కదలాల్సిందే, ప్రతి బీసీలని కదిలించాల్సిందే.